హైదరాబాద్ ఐటీ కారిడార్ కు ముఖద్వారంగా ఉండి నిత్యం అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ నేతృత్వంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 7 ప్రధాన జంక్షన్లలో వన్ వే ట్రయల్ రన్ జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై మా ప్రతినిధి తిరుమలేష్ గ్రౌండ్ రిపోర్ట్. రైట్ పవిత్ర, హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పరిధిలోని కేబీఆర్ జంక్షన్ పార్కు సమీపంలో ఉన్న జంక్షన్లో అయితే ట్రాఫిక్ కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ నేతృత్వంలో ఏదైతే ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే విధంగా ఇక్కడైతే ఈరోజు వన్ వే ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. నిజానికి ఇక్కడ సిగ్నల్స్ ఫ్రీ జంక్షన్ల కోసం అయితే ఈరోజు ఇక్కడ ఏదైతే ట్రాఫిక్కి చెక్ పెట్టే విధంగా అండర్ పాస్లు కావచ్చు, అలాగే ఫ్లైఓవర్లు కావచ్చు నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కానీ అది భూసేకరణ ఆలస్యం అవడం వల్ల, అలాగే చెట్ల తొలగింపుపై కోర్టు స్టే ఇవ్వడం వల్ల అది కాస్త పనులన్నీ కూడా నత్తనడకం జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రహదారితోనే ట్రాఫిక్ పోలీసులు అయితే ఈ ట్రాఫిక్ జామ్ని లేకుండా చేసే విధంగా ప్లాన్స్ అయితే చేశారు. దానికోసం ఒక టెక్నికల్ సర్వే చేయడం కూడా జరిగింది. ఆ టెక్నికల్ సర్వేలో ఏం తేలిందంటే, ఎక్కడైతే ప్రస్తుతం ఈ దారి ఉందో దాన్ని వన్ వేగా మారిస్తే ఈ ట్రాఫిక్ సులభతరం అవుతుందని అందులో పోలీసులు అయితే గుర్తించారు. దీనిలో భాగంగానే గతంలో ఆదివారం నాడు ఒకరోజు 2 గంటల పాటు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అప్పుడు డ్రోన్ విజువల్స్ కావచ్చు, సీసీ కెమెరా ఫీడ్ ఆధారంగా ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా గుర్తించారు. దానికి అలాంటి చిన్న చిన్న లోపాలని సరిదిద్దుతూ డివైడర్ల మధ్యలో వాహనాలు మెర్జింగ్కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఆ పనులు కూడా పూర్తి చేస్తారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా నమస్తే, తిరుమల సిటీ న్యూస్, హైదరాబాద్.